వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పార్టీలో గడ్డుకాలం ఎదురైందా? ఇందుకు ఆయన ప్రవర్తన నోరే కారణమా? మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అంబటికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందా? ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు. ఈ వైసీపీ నాయకుడు ఉన్నటువంటి గుర్తింపు మొట్టమొదటిగా అంబటి రాంబాబు అనగానే గంట అన్నటువంటి పదం గంట కొట్టేస్తుంది మనసులో. ఒకే ఒక కారణం, అసెంబ్లీలో కూడా ఇదే చర్చనీయాంశమైనప్పుడు ఎస్ గంట చాలదు నాకు అని అతిగా మాట్లాడినటువంటి ఆయన ధోరణి గమనించిన తర్వాత ఆయనలో కొంచెం హాస్యం కంటే కూడా వ్యంగ్యం ఎక్కువ ఉన్నట్టు, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఏకపాత్రాభినయాల్లో శృంగార పోషణ కూడా చేయగలిగేటటువంటి కళా విశారదుడిగా కూడా గుర్తింపు పొందినటువంటి రాజకీయ నాయకుడు. ఇక ఆయన ప్రారంభిస్తే మామూలుగా ఉండదు. ఆయన మాటలు కానీ, ఆయన ధోరణి కానీ, ఆయన వ్యాఖ్యలు కానీ అద్భుతమైనటువంటి ఏకపాత్రాభినయం, అలాగే పదబంధం, అలాగే దుందుడుకు వ్యాఖ్యలు. మీడియా మీద కూడా చాలా విచిత్రంగా దాడి చేస్తాడు ఆయన. మితిమీరినటువంటి ఆయనకున్నటువంటి లక్షణం ఆయనకి ప్రమాదం కలిగిస్తుందేమో అన్నటువంటి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఏంటవి? జగన్మోహన్ రెడ్డి గారు కొంత జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు యొక్క అతిని పక్కన పెట్టకపోతే ఆ జిల్లాలో కూడా ప్రమాదం వస్తుందేమో. అలాగే ఏ సమస్య వచ్చినా ముందుగా టక్కున ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు జిల్లాలో రాజకీయం అనేది ఎప్పుడు వేడెక్కి ఒక బొరవడితో కూడినటువంటిది ఎప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఏ ప్రాబ్లం వచ్చినా సరే గుంటూరు నుంచి మొట్టమొదటిగా వినపడేటటువంటి గొంతు అవ్వచ్చు, వ్యంగ్యం అవ్వచ్చు, అలాగే వక్ర భాష్యం కావచ్చు, ఏకపాత్రాభినయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, రాష్ట్రంలో మొట్టమొదటిగా అంబటి రాంబాబు ముందు తెర మీదకి వస్తారు. ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ఇష్టపడతాడు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన మాట్లాడేటటువంటి మాటలు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ ట్రెండింగ్ని అనుసరించి మరీ మాట్లాడేటటువంటి అలవాటు, అలాగే చాతుర్యం ఆయనకు ఉంది. అందులో ఆయన చాతుర్యం ఎలా ఉన్నా ఇవాళ రాజకీయంలో ఒక ప్రమాదం ఉన్నది ఆయన ధోరణి వల్ల అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈయన దూకుడును తగ్గించి మరొకతన్ని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆర్ అదర్వైజ్ ఇంకెవరైనా అన్నటువంటి అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే పరిశీలన కూడా ఇవాళ పదే చేయాల్సిన అవసరం లేకుండానే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అంబటి రాంబాబును పక్కన పెట్టేటటువంటి అంశం గురించి ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం. ఫైన్, ఓకే, ఇదే నిజమైతే మరొక నిజాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ రాజకీయాల్లో అటాకింగ్గా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అంబటి రాంబాబును కొద్దిగా ఆయన తీరును మార్చుకోమని చెప్పొచ్చు, కానీ ఆయన పక్కన పడేస్తే మాత్రం ధాటిగా మాట్లాడేటటువంటి నాయకులకి మీరు కట్టగట్టినట్టే, మీరు నష్టపోతున్నట్టే. బికాజ్ అది అబద్ధమో నిజమో జనాన్ని నమ్మించగలిగేటటువంటి పరిస్థితి ఆయనకున్నది. జనాన్ని ఆకర్షించగలిగేటటువంటి కెపాసిటీ అంబటి రాంబాబుకుంది. అది వ్యంగ్యమా, మరొకట ఏకపాత్రాభినయమా అన్నది పక్కన పెడదాం. బట్ ధోరణి మార్చుకోగలిగి పద్ధతిని కొంచెం సరిదిద్దుకోగలిగితే ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉన్నదో అది రాజకీయాల్లో చాలా ఇవాళ ప్రాధాన్యత కలిగింది. అందుకే మరి అంబటి రాంబాబును పక్కన పెడితే, జిల్లాల్లో పక్కన పెట్టినా మరి రాష్ట్రం కోసం వాడుకుంటారేమో, అలాంటి ఆలోచన ఉందేమో. ఈయన జిల్లాకి పరిమితం చేయొద్దు, రాష్ట్రానికి పరిమితం చేద్దామన్నటువంటి ధోరణి అధినేతకు ఉందేమో అని ఆలోచించటంలో కూడా తప్పులేదు. వెంటనే అలాంటి నాయకుడిని పక్కన పడేస్తున్నాడు అన్నటువంటి వాదన హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్, హౌ ఫార్ ఇట్ ఈజ్ లాజికల్ అనేది ఆలోచించాలి. చూద్దాం ఏం జరగబోతోందో. అంబటి రాంబాబు మళ్ళీ మనకి రోజు కనపడకపోతే కూడా కొంచెం వెలితిగా ఉంటుందేమో. బికాస్ మీడియాకి ఆయన ఇచ్చేటటువంటి కంటెంట్ మామూలుది కాదు కదా. చూద్దాం ఏం జరగబోతోందో. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.